రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారిని అయితే క్షమించమని అయితే ఆయన కోరుతాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో రాజేష్ మహాసేన వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన విషయాలు, ఆయన భార్యల గురించి కానీ, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ ఏ విధంగా ఆయన మాట్లాడడం మన అందరూ తెలుసు. అయితే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతాడు. అదేవిధంగా ట్విట్టర్ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ గారిని క్షమించమని కోరుతున్నాడు. అసలు రాజేష్ మహాసేన అనే వ్యక్తిని నమ్మొచ్చా? ఎందుకంటే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు విమర్శ చేసిండు. అయితే టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించాలి, అదేవిధంగా జనసేన పార్టీని ఓడించాలని పిలిపించిండు. సో అలాంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అని చెప్పి ఆయన మాట్లాడుతాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి ఆయన మాటల్లో వినండి. అదే విధంగా ట్విట్టర్ వేదికగా ఆయన ఏం పోస్ట్ చేసినా కూడా చదివి వినిపిస్తాను. రాజేష్ మహాసేన మాట్లాడిన వీడియో చూసే ముందు, అదే విధంగా మన ఎక్స్ప్లెనేషన్ వినే ముందు దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అయిన తర్వాత మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. చలో. రాజేష్ మహాసేన్ కూడా తిట్టాడు కదా పవన్ కళ్యాణ్ గారిని. మరి రాజేష్ మహాసేన్ మీద కూడా ఉపచట్టం పెట్టాలి కదా అని వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా తదితర అన్ని మీడియాస్ లో కూడా నేను గతంలో పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడిన మాటల్ని విపరీతంగా వైరల్ చేస్తున్నాను. నిజం, వాస్తవమే. నేను పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు పరుష పదజాలం, దురుసు పదజాలంతోనే మాట్లాడాను. దానికి సంబంధించి చాలా సార్లు క్షమాపణ కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కూడా నాకు తప్పే కదా. తర్వాత నేను క్షమాపణ చెప్పి ఉండొచ్చు, జనసేన వారు మేము అది అర్థం చేసుకుని ఉండొచ్చు, మేము కలిసి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కాదు, నలుగురు భార్యలు అన్నాను. ఈ మాటలు ఎక్కడి, ఎవరి మాటలు ఇవి అని చూపిస్తాను. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. నేను ఆల్రెడీ నా తప్పు తెలుసుకున్నాను. అక్కడి నుంచి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు పర్సనల్ వ్యాఖ్యలు చేయలేదు. మొన్న ఎలక్షన్ ముందు కూడా మేము ఓటు వేయమన్నాను, అంతే తప్ప పర్సనల్ గా ఆయన నేనేం దూషించింది లేదు. క్షమాపణ చెప్పాను, నేను మాట్లాడిన మాటలు తప్పని. జగన్ గారిని క్షమాపణ చెప్పానంటే పవన్ కళ్యాణ్ గారికి. విన్నారు కదా, రాజేష్ మహాసేన అనేట ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా క్షమించమని చెప్పి మాట్లాడుతాడు. గతంలో ఏ విధంగా మాట్లాడనని చెప్పి ఆ మాటల్ని కూడా ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకు మాట్లాడినా అంటే జగన్ కూడా ఇట్లా మాట్లాడాడు, వాళ్ళు చెప్తేనే నేను మాట్లాడినా అనే విధంగా ఆయన మాట్లాడుతాడు. ఆ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్యే సీటును దూరం చేసిరని చెప్పి ఎవరో చెప్తే ఆయన అది నమ్మంట జనసేన పార్టీని విమర్శ చేసినట్ట. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని చెప్పిండు. అదే ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా, టీడీపీ కూడా పొత్తులో ఉంది. అది మర్చిపోయి పవన్ కళ్యాణ్ వల్లే బీజేపీని పొత్తులో తీసుకొచ్చిర్రు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చాలా ప్రమాదం ఉంటుందని చెప్పేసి గతంలో ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఎన్నికలకు ముందు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఓడించమండు, జనసేన నేతలు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళను ఓడించమని చెప్పిండు. పవన్ కళ్యాణ్ వల్ల ప్రమాదం ఉంటుందని కూడా ఈయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరి రియలైజ్ అయ్యిందా నిజంగానే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన వీడియోలో మాట్లాడుతాడు. ట్విట్టర్ వేదికగా కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది, నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. ఒక్కసారి తప్పు చేస్తే క్షమిస్తారు, రెండోసారి తప్పు చేస్తే ఆలోచిస్తారు, మూడోసారి తప్పు చేస్తే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు నమ్మాల్సిన అవసరం ఉంటుందా, నమ్మబుద్ధి అవుతుందా అసలు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేసినానుకో లైట్ తీసుకుంటారు, 2 సార్లు లైట్ తీసుకుంటారు, 3 సార్లు లైట్ తీసుకుంటారు. కానీ వరుసగా తప్పులు చేసుకుంటూ పోయి దానికి కారణాలు ఇది అని చెప్పుకుంటూ పోతుంటే అవి నమ్మే పరిస్థితిలో అవతల వాళ్ళు ఉంటారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే మనం ఒక్కసారి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలంటారు. కానీ ఆ మాట్లాడిన తర్వాత తప్పైంది అంటే ఆ తప్పును ఒక్కసారి మర్చిపోతారు, కానీ పదే రిపీట్ చేస్తుంటే దాన్ని మర్చిపోతారా అనేది మనం ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే, ఇదే రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించినా కూడా ఈయన మీద రాజమండ్రి వేదికగా కొంతమంది దాడి చేస్తే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మానవత్వంతో స్పందించి మరి ఆ రాజేష్ మహాసేనకి ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజున ఆయనే అని చెప్పిండు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఫోన్ చేస్తారని చెప్పి మేము అనుకోలేదని చెప్పి ఆయనతో పాటు ఆయనతో ఉన్న సన్నిహితులు కూడా వాళ్ళ సమక్షంలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం, ఎగిరి గంతేసిండు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయగానే. పవన్ కళ్యాణ్ గారు ఆయనను తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజ్యాంగబద్ధంగా పవన్ కళ్యాణ్ గారిని అంత తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు అవేం పట్టించుకోకుండా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే విధంగా మాట్లాడుతుంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు, అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు అని చెప్పి రాజేష్ మహాసేన సోషల్ మీడియా వేదిక మాట్లాడుతారు కాబట్టి అది ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఈయన మీద దాడి జరిగితే కూడా ఖండించడం జరిగింది. స్వయంగా ఫోన్ చేసి నేనున్నాను అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. అది కూడా రాజేష్ మహాసేన చెప్పిండు, నాకు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి అండగా ఉంటానని చెప్పడం నిజంగా నాకు సంతోషకరం. నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి సెల్యూట్ అని ఆయన చెప్పడం జరిగింది. అదే
విధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడంతో నా మనసు మెగా ఫ్యామిలీకి మరింత దగ్గర అయిందని కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే ఆయన తిట్టిన వాళ్ళను కూడా దగ్గరికి తీసుకునే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. అదే విధంగా ఈ రోజున రాజేష్ మహాసేన ఎన్నికలకు ముందు ఆయనకు సీట్ రాలేదు, ఆ సీట్లో జనసేన పార్టీ నిల్చోబెట్టిరని చెప్పి అక్కసు వెలగొట్టుకొని ఈయనకు టికెట్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఈయన టికెట్ ఇచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత దృష్టి పెట్టుకొని ఆయనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ వాళ్ళు వెనక్కి పోయారు. టీడీపీ తరపున ఆయన పోటీ చేద్దాం అనుకుంటే వాళ్ళు వెనక్కి పోయారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం ఉంటుంది? అదే ప్లేస్ నుంచి జనసేన పార్టీకి సీటు కేటాయించడం జరిగింది. ఎందుకంటే టీడీపీ వాళ్ళు పోటీ చేస్తే కూడా బాగుండదు అనే ఉద్దేశం మీద వాళ్ళు జనసేనకు కేటాయించడం జరిగింది. జనసేన పార్టీ తరపున సత్యనారాయణ గారు పోటీ చేసి గెలుపొందడం కూడా జరిగింది. ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద ఛాలెంజ్ చేసిండు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాం, జనసేన వాళ్ళని ఓడిస్తామని. 21కి 21 సీట్లు గెలిచిర్రు. మనోడు కొంచెం రియలైజేషన్ అయినట్టుండు. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఏం పెట్టింది అనేది ఒకసారి చూద్దాము. ట్విట్టర్ వేదికగా రాజేష్ మహాసేన ఏం పోస్ట్ చేసిందంటే, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, నన్ను క్షమించండి సార్, నేను వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళలాగా మీ పైన దురుసుగా మాట్లాడాను. జగన్ గారి కోసమే నేను అలా మాట్లాడినా. ఇప్పుడు అదే వైసీపీ ఆ వీడియోలతోటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, నన్ను క్షమించండి, జగన్ వాళ్ళు పార్టీ చెప్తేనే నేను ఇట్లా మాట్లాడినా అని చెప్తుండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మరొక ట్వీట్ చేయడం జరిగింది. కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు కులం, మతం, ప్రాంతం ముసుగులో దాడి చేస్తున్న అదే చిరునవ్వుతో స్థిత ప్రజ్ఞత చూపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి సర్జరీ నుండి త్వరగా వారు కోలుకోవాలని హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని చెప్పేసి ఈ రెండో ట్వీట్ కూడా చేయడం జరిగింది. చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని క్షమించండి అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది మనం ఆలోచన చేయాలి. గతంలో ఇట్టిండు పవన్ కళ్యాణ్ గారు, అయినా అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఎన్నికలప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఓడించమండు, జనసేన పార్టీని ఓడించమండు, అయినా జనసేన పార్టీ లైట్ తీసుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి పాత వీడియోలు ఏవైతే ఉంటాయో రాజేష్ మహాసేనకు సంబంధించినటువంటి, అవి బయటకు రిలీజ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే రావణ్ కేసులో రావణ్ మీద ఉపా చట్టం పెట్టడం జరిగింది, దేవుళ్ళను దూషించినందుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించినందుకు. పవన్ కళ్యాణ్ గారు గతంలో రాజేష్ మహాసేన అనటాయన కూడా మిమ్మల్ని దూషించుండు, ఈయన మీద కూడా ఉపా చట్టం పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఈయన వీడియో తెగ ట్రోల్ చేస్తారు. ఈయన మాట్లాడిన వీడియోలను చూసి ఈయనకు నిజంగా మరి ఏమనిపించిందో తెలియదని పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ నన్ను క్షమించాలి అంటే జన సైనికులు మొత్తం ససే మీరా అంటున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి క్షమించారు, అయినా సరే నువ్వు విమర్శించినా నీకు అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మర్చిపోయినావు, ఎన్నికల్లో ఓడిస్తాను శపథం చేసినావు, అయినా సరే ఏం చేయలేకపోయినావు. ఇప్పుడు మళ్ళా వైసీపీ వాళ్ళు నీ వీడియోలు వదిలేసరికి నీ మీద కేసు పెడతారని భయపడుతున్నావా? లేకపోతే నువ్వు తిట్టిన మాటలు జన సైనికులు ఏడ మర్చిపోయారు? నిన్ను వదిలేది లేదు, నిన్ను అసలు దగ్గరికి తీసుకునేది లేదు, నీ జోలికి మేము రాము, నువ్వు మా జోలికి రావద్దు, నిన్ను నమ్మే ప్రసక్తి లేదని జన సైనికులు ఆయనకి ఏదైతే పోస్ట్ పెట్టినో దాని కింద కామెంట్లతోటి విరుచుకు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో రాజేష్ మహాసేన్ జనసేన పార్టీ కానీ జన సైనికులు కానీ నమ్మే స్థితిలో లేరు. ఆయన ఎన్ని పొగడ్తలు చేసినా, గతంలో ఆయన చేసిన తప్పులే ఆయన నిజంగా మారినా కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో అయితే జన సైనికులు లేదు, జనసేన పార్టీ లేదు అనే విషయాన్ని రాజేష్ మహాసేన గారు కూడా గ్రహించాలి. నిజంగా రాజేష్ మహాసేన అని కాదు, ఎవరైనా సరే ఒక్కసారి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలి. మాట్లాడిన తర్వాత మళ్ళా అదే మనిషితోటి అవసరం పడవచ్చు, లేకపోతే మనం చేసింది తప్పని మనం భావించినప్పుడు ఇప్పుడు రాజేష్ మహాసేన లాగా పశ్చాత్తాపడ్డంత మాత్రాన అవతలి వాళ్ళు కరుణించరు, క్షమించరు. ఎందుకంటే క్షమించరాని తప్పులు మనం చేస్తే అప్పుడు మనం ఎన్ని మాట్లాడినా అది వృధానే అవుతుంది అనే విషయం రాజేష్ మహాసేన విషయంలో మనకు స్పష్టంగా అవుతుంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేది, శిఖరం అనేది రాజేష్ మహాసేన మాట్లాడినా కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గురించి దూషించినా కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేది హుందాగా నిలబడ్డది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కూతలు కూసినా, ఎన్ని విమర్శలు వేసినా వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అని చెప్పి పదే పదే ప్రాధేయపడుతుర్రు. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలాంటిది, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంత శిఖరం లాంటిది అనేది ఆలోచన చేయాలి. ఈ రాజేష్ మహాసేనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని దూషించిన ప్రతి ఒక్కరు గత ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. అయినా సరే ఇంకా వాళ్ళ నోటిని అదుపులో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని దూషించుకుంటూ పోతాం, విమర్శించుకుంటూ పోతాం. పవన్ కళ్యాణ్ ఏంది, ఆయన లెక్కేందని మాట్లాడితే
కాలం అనేది రాజేష్ మహాసేన ఏదైతే క్షమించమని అడిగిందో మీరు కూడా 100 సార్లు క్షమించమని అడిగినా మీరు చేసిన 100 తప్పులకు క్షమించడం అనేది కుదరదు. అది క్షమించరాని నేరం కింద పరిగణించబడుతుంది అనేది ఆలోచన చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ విమర్శలు చేయండి, పాలసీల మీద విమర్శలు చేయండి. అప్పుడు ఎవరైనా ఉందాగా తీసుకుంటారు. మీరు క్షమించమని అడగాల్సిన అవసరం కూడా రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు పదే పదే జన సైనికులకి కానీ ఆయన అభిమానులకు కానీ ఇతర ఆయన అనుసరించే వాళ్ళకి కానీ ఒకటే చెప్తాడు, ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు దయచేసి చేయొద్దు. అలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించరు. ఆయన ఎప్పుడైనా సరే పాలసీల మీద మాట్లాడండి తప్ప వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళొద్దు అని పదే పదే చెప్తుంటాడు. కాబట్టి ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళని ఆయన క్షమించవచ్చు. 1 సారి 2 సార్లు 3 సార్లు క్షమిస్తాడు. కానీ అంతకు మించి అయితే ఆయన కూడా క్షమించలేడు. ఆయన కింద ఉండేవాళ్ళు, ఆయన అభిమానులు, జన సైనికులు, ఆయన పక్కన ఉండేవాళ్ళు అసలే క్షమించరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతిదానికి ఈ రాజేష్ మహాసేన విషయంలో కాలమే ఒక నిర్ణయం తీసుకుంటుంది, కాలమే సమాధానం చెప్తుంది. దానికి పెద్ద ఉదాహరణ ఈ రాజేష్ మహాసేన. అదేవిధంగా రాజేష్ మహాసేన గారు నిజంగా మారినప్పటికీ కూడా నమ్మలేకపోవడానికి ఆయన గతంలో ప్రవర్తించిన తీరే కారణం తప్ప ఆయన మీద ఎవరికి వ్యక్తిగత ద్వేషం లేదు. ఆయన నమ్మడానికి కూడా ఆలోచిస్తున్నారంటే అలాంటి మిస్టేక్స్ ఆయన చేయడం వల్లనే తప్ప ఆయన మీద ఇంకోటి లేదు. ఆయన ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఇప్పుడు మారినా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎదురైతే నమస్కరిస్తారు, అవసరమైతే గౌరవంగా మాట్లాడతారు తప్ప మళ్ళీ వెనక్కిపోవడం అనేది ఉండదు. అది ఈయన విషయంలో కాదు, ఎవరి విషయంలోనే ఇదే జరుగుతుంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.